అభిజ్ఞ అంటే తెలుసుకోలేనే కోరిక. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి సంబంధించి మీకు ఆల్రెడీ ప్లాన్ ఇచ్చాను. కొంతమంది ఈ యూపీఎస్సీ గేమ్‌ని మొదలుపెట్టారు. ప్రిలిమ్స్‌ని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నారు. సో, ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే ఈ గేమ్‌ని గెలవాలంటే మన దగ్గర కొన్ని వెపన్స్ ఉండాల్సిందే. అలాంటి ఇంపార్టెంట్ వెపన్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మన ప్లాన్‌లో కూడాను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదవండి, చదవండి అని చెప్తున్నా. అయితే మన ప్లాన్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మన దగ్గర మెంటర్‌షిప్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఎక్స్‌ట్రాగా స్టూడెంట్స్ కూడాను అదే ప్లాన్‌ని ఫాలో అవుతున్నారు కూడాను. సో, మీ అందరికీ కూడాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కదా! సో, మరి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదవమంటే సరిపోద్దా? సరిపోదు. సో, దీన్ని ఎలా అనలైజ్ చేయాలి అనే విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. సో, అందుకే ఏం చేశానంటే మీ ప్రిపరేషన్‌కి కాస్త చిన్న హెల్ప్ చేసేలాగా టోటల్‌గా ఒక 12 ఇయర్స్ 2013 నుండి 2024 వరకు ఈ 12 ఇయర్స్‌లో 1200 క్వెషన్స్‌ని అనలైజ్ చేస్తే ఈ 14 ప్యాటర్న్స్ కనిపిస్తాయన్నమాట. సో, ఈ 14 ప్యాటర్న్స్ కూడాను మీకు కొద్దిగా హెల్ప్ అవుతాయి. ఎలా హెల్ప్ అవుతాయో కూడా చెప్పేస్తా. నెంబర్ 1 మీకు కొద్దిగా లెర్నింగ్ వస్తది. అండ్ నెంబర్ 2 యూపీఎస్సీ మెథడాలజీ ఎలా ఉంటదో మీకు కొంత తెలిసొస్తది. అన్నిటికన్నా మించి మీలో కొంతమంది టెస్ట్ సీరీస్‌ల కోసం డబ్బును రెడీ చేసుకొని ఉంటారు. సో, మీ మనీ అనేది చాలా వాల్యుబుల్. సో, నేనిప్పుడు చెప్పే ఈ క్వెషన్ ప్యాటర్న్స్‌ని ఒక్కసారి చూడండి. ఇన్ కేస్ మీరు ఏ టెస్ట్ సీరీస్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారో, ఆ టెస్ట్ సీరీస్‌లో ఈ ప్యాటర్న్స్ ఆఫ్ క్వెషన్స్‌ని కవర్ చేస్తున్నారా? లేదా? అనేది చెక్ చేసుకుంటే అప్పుడు ఆ టెస్ట్ సీరీస్ అనేది యూపీఎస్సీ లెవెల్‌లో ఉందా? లేదా? అనే విషయం మీకే తెలిసిపోద్ది. అండ్ అన్నిటికన్నా మించి మీరు ఒక టెక్స్ట్ బుక్‌ని చదువుతుంటే, ఒక స్టాండర్డ్ బుక్‌ని చదువుతుంటే, ఏదైనా ఒక టాపిక్‌ని చదువుతుంటే అది యూపీఎస్సీ ప్యాటర్న్‌లో మరో మాటలో చెప్పాలంటే ప్రిలిమ్స్‌కి తగ్గట్టుగా ఎలా చదవాలా అనే విషయం మీకు పెద్ద డౌట్ ఉంటది కదా! ఆ డౌట్‌కి ఆన్సర్ ఈ వీడియో చెప్తది. సో, ఇంకెందుకు మొదలెట్టేద్దామా? నెంబర్ 1 ఈ టైప్ ఆఫ్ దాంట్లో వెరీ సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా సింపుల్ టైప్ కూడాను. ఎక్కువగా హిస్టరీలో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది చాలా కామన్‌గా ఉంటది. బాగా అబ్జర్వ్ చేస్తే హిస్టరీలో కూడాను. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌లో వెరీ సింపుల్. క్వెషన్ ఒకటి అడుగుతాడు. దానికి తగ్గట్టు ఆన్సర్ రాసిస్తే చాలన్నమాట. ఇది ఎక్కువగా హిస్టరీలో కనిపిస్తది. అయితే చాలా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసేవి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్సే. కానీ ఏమవుతుందంటే ఈ రోజుల్లో మెల్లగా కూడాను యూపీఎస్సీ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం తగ్గించేస్తుంది. ఆ తర్వాత సెకండ్‌ది చూడండి. ఇది వెరీ సింపుల్‌గానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ సింపుల్‌గానే ఉంటాయి. ప్రాబ్లమ్ ఏంటంటే క్వెషన్ అనేది కొద్దిగా డిస్క్రిప్టివ్‌గా ఉంటది. కాస్త ఓపిక మీద చదివితే ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇంత పెద్ద డిస్క్రిప్టివ్‌గా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం క్లూస్ గురించి ఎదురు చూడాలి. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అనుకొని చెక్ చేసుకుంటే దొరికిస్తదనమాట. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం క్లూస్ ఇచ్చాడు? మొత్తం పారాగ్రాఫ్‌లో ఇది లార్జెస్ట్ ట్రాపికల్ పీట్‌ల్యాండ్ అంట. ఓకే. అండ్ 3 ఇయర్స్ వర్త్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇదేంటి ఒక 3 ఇయర్స్‌కి సరిపడా కార్బన్ ఎమిషన్స్‌ని తట్టుకోగలదంటుంది. ఒకవేళ ఇది గాని ఏమైనా డిస్ట్రక్ట్ అయితే డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఆన్ ద గ్లోబల్ క్లైమేట్ అంట. ఓకే. ఈ 3 క్లూస్‌ని వాడుకొని ఈ క్వెషన్ సాల్వ్ చేయాలి. సో, వాడు ఎన్నైనా ఇచ్చుకొని వాడు ఎన్ని ఇచ్చినా సరే మనకు బాధలేదు. ఇస్తే మనకి ఎన్ని ఎక్కువ ఇస్తే అంత క్లారిటీ వస్తది మనకి. సో, మీరు చెప్పండి ఆన్సర్. ఇక్కడ క్వెషన్‌లో ఇచ్చిన క్లూని బట్టి మనం ఆన్సర్ చేయాలి. వరల్డ్‌లో లార్జెస్ట్ పీట్‌ల్యాండ్ అని అన్నంటనే మనకు ఆన్సర్ అనేది దొరికిపోవాలనమాట. లేకపోతే ఆన్సర్ అనేది చెప్పడం కష్టం. కాంగో బేసిన్. సో, వరల్డ్ లార్జెస్ట్ పీట్‌ల్యాండ్ కాబట్టి ఇలా అనమాట. ఇచ్చిన క్వెషన్స్‌ని మనం ఆన్సర్స్ క్లూస్ నుండే చెప్పొచ్చు. సేమ్ ఇదే క్వెషన్‌ని వేరేలా అడిగితే ఎలా ఉంటది? ఇక్కడ ఇచ్చాడు కదా! సేమ్ క్వెషనే. కాకపోతే ఏం చేశాడంటే ఈసారి స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చాడు. అంటే పారాగ్రాఫ్ తీసి స్టేట్మెంట్‌గా ఇచ్చాడు. సో, ఇక్కడ కూడా మనం సేమ్ అనమాట. ఆ క్లూస్‌నే మనం చూసుకోవాలి. అండ్ అన్నిటికన్నా మించి ఆ క్లూస్‌ని యూజ్ చేసుకొని ఆన్సర్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క ఆన్సర్‌ని ఎలిమినేట్ చేసుకుంటూ చక్కగా మొత్తం చేయాలి. సో, ఇక్కడ మేజర్‌గా ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ 50-250 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఈక్వటోరియల్ క్లైమేట్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఈక్వటోరియల్ క్లైమేట్‌లో మినిమమ్ 200 సెంటీమీటర్స్ పక్కాగా రావాల్సిందే. ఇలా ఒక్కొక్క దాన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఆన్సర్ చేసుకుంటూ ఉండాల్సి. బై ద వే ఈ క్వెషన్ ఆన్సర్ అనేది మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్. సో, ఈ ప్యాటర్న్స్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా జాగ్రఫీలోనే అడుగుతాడు. కాబట్టి మనం ఈ ఇచ్చిన క్లూస్‌ని అర్థం చేసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మనకి జియోగ్రఫీలో ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టైప్ 3లో చూద్దాం. సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే డబుల్ కోట్లో ఉంటాయి. ఇక్కడ చూడండి డబుల్ కోట్ చెక్ చేసారా? ఈ డబుల్ కోట్లో ఉన్నదానికి మోస్ట్లీ ఇవి ఏముంటాయి తెలుసా? మీనింగ్స్ ఉంటాయి. చాలా వరకు కూడా మీనింగ్స్ ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువ ఎక్కడ రిపీట్ అవుతుంది అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు. ఏం లేదు, ఈ మొత్తం కాన్సెప్ట్ అడుగుతాడా, ఈ కాన్సెప్ట్ అంతా విని దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రాగ్ హాపర్, పాండ్ స్కేటర్, సికాడా ఇవన్నీ ఏంటి అని అంటే మనకి
కరెంట్ అఫైర్స్లో మనకు మీనింగ్స్ కొద్దిగా బాగా చదువుకుంటే ఆన్సర్ పెట్టగలం, ఇన్సెట్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్లో మీరు ఏంటి కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలని నేను చెప్పట్లేదు. ఇలాంటివి కరెంట్ అఫైర్స్ నుండి అడిగితే ఈ ప్యాటర్న్స్లో మీనింగ్స్ అడుగుతాడు అనే విషయం చెప్పడానికి నా యొక్క మేజర్ ఇంపార్టెన్స్ రోల్ అనమాట. సో మనకు మీనింగ్ తెలియకపోతే మనం పెట్టడం కష్టం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే. కానీ వన్స్ మనం అర్థం చేసుకోగలిగితే, మీనింగ్స్ వస్తాయని అర్థం చేసుకుంటే, ఆ సంవత్సరంలో ఒక మినిమం ఒక 15 to 20 బిట్స్ మనం రెడీ చేసుకుంటే సెట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైక్లోసం గురించి కూడా అలానే అడిగాడు, ఏస్2 గురించి కూడా ఒకసారి అడిగాడు, 100 million ఫార్మర్స్ని ఏమంటారు అనుకుని కరెంట్ అఫైర్స్ బేస్ చేయలే. సో ఏదైనా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 4, ఈ టైప్ దాంట్లో ఏంటంటే ఇన్కరెక్ట్ ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఈ టైప్ దాంట్లో ఏంటంటే ఇవి చాలా ఈజీగానే ఉంటాయి ఈ క్వశ్చన్స్. కాకపోతే మనకు ఆన్సర్ తెలిసే ఉంటుంది కానీ తప్పు పెడేసి ఉంటాం అనమాట. మేజర్గా ఇక్కడ నాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క నాట్ అనే ఆప్షన్ చూస్తే క్వశ్చన్ ఆన్సరే మారిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే నాట్ వచ్చిందో దాన్ని బట్టి మనకి ఏం తెలియాలి, ఇన్కరెక్ట్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, రైట్ ఆన్సర్ కోసం వెతుకుతాం కదా, ఈసారి మాత్రం వెతికేది రాంగ్ ఆప్షన్ కోసం వెతకాలి. సో రాంగ్ ఆప్షన్ కోసం వెతికే ప్రాసెస్లో మిగిలినంతా కూడా సేమ్గానే ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్స్ సాల్వ్ చేస్తూ వస్తూ ఏడుస్తూ ఉంటారు ప్రిపరేషన్ స్టేజ్లో. ఎందుకు అంటే అయ్యో ఇది నాకు తెలుసు అనవసరంగా తప్పు చేస్తున్నా, అయ్యో ఇది నాకు తెలుసు అనవసరంగా తప్పు చేస్తున్నా అని బాధ పెట్టే క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఈ టైప్ నాట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీటిని ఎప్పుడైనా వస్తే ఇక నుంచి కూడా నా మిస్టేక్ చేయకండి. తర్వాతది టైప్ 5, కరెక్ట్ సీక్వెన్స్ గురించి అడిగారు. సో ఈ కరెక్ట్ సీక్వెన్స్లో ఏమీ లేవన్నమాట. ఇవి ఎక్కువ కూడాను జాగ్రఫీలోన బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా జాగ్రఫీ మ్యాపింగ్ చేస్తే ఈ సీక్వెన్సెస్ కొద్దిగా చదువుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి, జాగ్రఫీలో అడిగారు, అది కూడా హిమాలయన్ రివర్స్ గురించి అడిగాడు. వాడు ఏం అడుగుతాడంటే వెస్ట్ ఈస్ట్ ఏమేమి నదులు ఉన్నాయి అనుకుని అడుగుతాడు. సో మీకు హిమాలయస్లో మీకు నార్త్ నుండి సౌత్ వైపుగా ఏమున్నాయి రేంజెస్ అడగచ్చు. లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ ఘాట్స్లో కూడా నార్త్ నుండి సౌత్ వైపుగా ఏమేమి రేంజెస్ ఉంటాయి అని అడుగుతాడు. పోనీ రివర్స్ ఉన్నాయి అనుకోండి, రివర్స్ కూడా ఏం అడుగుతాడంటే ఈస్ట్ నుండి వెస్ట్ వైపుగా వెళ్ళే ఏవైనా ఉన్నాయా, ఇలా డిఫరెంట్ అనమాట. ఏవైనా సీక్వెన్సెస్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇవి మామూలుగా అయితే తక్కువే వస్తాయి ఎగ్జామ్లో క్వశ్చన్స్, కానీ ఒకవేళ వస్తే మాత్రం సీక్వెన్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఎక్కువగా జాగ్రఫీ ఇలాంటి వాటికి బాగా ఫోకస్ చేయండి మ్యాపింగ్ చేసేటప్పుడు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఆ తర్వాత టైప్ 6 క్వశ్చన్స్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటంటే ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నెయిదర్ 1 నెయిదర్ 2. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్ మనకి ప్రతిసారి ఎగ్జామ్లో కనిపిస్తూనే ఉంటాయి. ఎగ్జామ్ పేపర్లో అయితే మినిమం 10 to 15 times అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ కామనే. కాకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వచ్చేటప్పుడు నేను ఒక చిన్న హింట్ చెప్తాను ఎలా సాల్వ్ చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 1 and 2 ఇచ్చారు కదా, ఇక్కడ ఈ 1 and 2 ఇచ్చే దాంట్లోన మేజర్గా కొన్ని స్టేట్మెంట్స్ రివర్స్ చేసి పడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, బాలిస్టిక్ మిసైల్స్ ఇచ్చాడు. సో ఈ బాలిస్టిక్ మిసైల్స్ అంట జెట్ ప్రొపెల్డ్ సబ్సోనిక్ స్పీడ్స్ త్రూ అవుట్ ద ఫ్లైట్ అంట. ఓకే, అదే ఇంకొకటి ఇచ్చాడు, క్రూయిజ్ మిసైల్స్ ఇచ్చాడు. సో ఈ క్రూయిజ్ మిసైల్స్ ఏంటి, ఇనిషియల్ స్టేజ్లో వాడతాడంట. ఇక్కడ ఎగ్జాక్ట్గా రివర్స్ చేసి పడేసాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రూయిజ్ మిసైల్ ఉంది కదా, ఈ క్రూయిజ్ మిసైల్ అనేది సబ్సోనిక్, నెక్స్ట్ త్రూ అవుట్ ద ఫ్లైట్ వాడతారు. ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి కదా, ఇది ఇనిషియల్ స్టేజ్లో వాడతారు. సో ఈ రకంగా రివర్స్ చేసేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అగ్ని 5 అనుకుని ఒకటి ఇచ్చారు. సో A5 ఒకటి, A5 ఏమన్నాడు, మీడియం రేంజ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అంట. బ్రహ్మోస్ ఉంది కదా, ఈ బ్రహ్మోస్ అంట సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంటర్ కాంటినెంటల్ అంట. ఇక్కడ కూడా రివర్స్ చేసి పడేసాడు. యాక్చువల్లీ అగ్ని 5 అనేది సాలిడ్ ఫ్యూయల్డ్. ఓకే, అండ్ బ్రహ్మోస్ ఉంది కదా, బ్రహ్మోస్ ఉన్నది ఇక్కడ బ్రహ్మోస్ ఉంది కదా, ఈ బ్రహ్మోస్ అనేది మీడియం రేంజ్ అనమాట. ఇలా రివర్స్ చేసి పడేస్తారు. కాబట్టి మనం కొద్దిగా కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేట్మెంట్స్లో ఎప్పుడైనా రివర్స్ అడిగితే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా పోతాయి అనమాట బిట్స్ అన్నీ కూడా. సో అన్నిసార్లు రివర్స్ ఇస్తాడు లేదా అని తెలియదు, కానీ మాత్రం ఈ నెయిదర్ 1 నాట్ 2, బోత్ 1 and 2, 1 ఓన్లీ 2 ఈ ప్యాటర్న్స్ అయితే అడుగుతాడు. కాబట్టి ఇది ఒక చిన్నది, అవసరమైతే వాడుకోండి. ఆ తర్వాత హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఇది 7th ఫామ్, క్రొనాలజీ. సో హిస్టరీ అంటేనే క్రొనాలజీ, కాబట్టి అందరూ కూడా క్రొనాలజీని మిస్ చేసేస్తారు. సిలబస్ ఎవరికి కావాలి, ఒకరి తర్వాత ఒకరు ఎవరు చదవాలి అని అనుకుంటారు. కానీ నేను చెప్పాలంటే హిస్టరీలో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇక్కడ ఇండియన్ రాయల్ నేవీ ఉంది కదా, దాని యొక్క మ్యూటినీ, దాని తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్, తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ 3 కూడా ఎప్పుడెప్పుడు జరిగాయి అనుకుని అడుగుతాడు. సో మీకు ఈ 3 కూడా దగ్గర ఇయర్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా చూడండి 1942 టైంలో జరుగుతుంది. ఈ మ్యూటినీ చూడండి 1946 ఆ టైంలో జరుగుతుంది. ఆ తర్వాత ఈ
సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒక 1931లో జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్లో అనమాట మనకి ఇయర్స్ ఎగ్జాక్ట్గా గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు, కానీ మనకి ఇంచుమించు తెలియాలి. ఇక్కడ నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఈ హిస్టరీలో నేను ఎలాగో టీచ్ చేస్తాను కాబట్టి అందు గురించి చెప్తున్నాను. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది కదా, ఇది చూడండి, ఇది ముందుగా మీటింగ్స్ పిలుస్తారు, ఎవడు రాడు. ఓకే, గాంధీ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఆ తర్వాత గాంధీ కొన్నాళ్ళ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ని లాంచ్ చేస్తారు. సో దేశమంతా కూడా ఇక విజృంభణలు పెరిగిపోతాయి. వన్స్ అది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లోన ఎప్పుడైతే ఈ రాయల్ ఇండియన్ నేవీ కూడా ఆఖరికి వాళ్ళ సైనికులు కూడా తిరగబడతారో అప్పుడు వాళ్ళు షాక్ అయిపోతారు. ఈ ప్యాటర్న్ అనమాట ఇది. సో ఇది గుర్తుంటే మీకు ఆన్సర్ సాల్వ్ చేసవచ్చు. కాబట్టి ఇయర్స్ ఎగ్జాక్ట్ గుర్తుండాల్సిన అవసరం లేదు, కానీ ఒకటి తర్వాత ఒకటి ఏమేమి జరిగి ఉంటుంది ఒక కథలాగా మీరు చదువుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. టైప్ 8 చూడండి, ఎంత పెద్ద క్వశ్చన్స్ చూసి చాలామంది షాక్ అయిపోతారు. అండ్ ఆప్షన్స్ కూడా చూడండి, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇంత ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలామంది షాక్ అయిపోతారు. సో ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, ఇన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయి అని తెలియనప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇది మోస్ట్లీ ఎలిమినేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఎలిమినేషన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు టెన్షన్ పడకండి ఇంత సైజ్ చూసి. కాబట్టి ఎలా ఎలిమినేషన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోలార్ స్టార్మ్ గురించి అడిగారు క్వశ్చన్. సో దీంట్లో ఏది ఎఫెక్ట్స్ కాదు అని అనుకుందాం. సోలార్ స్టార్మ్స్ అనేవి ఆకాశంలో ఎన్నైనా ఎఫెక్ట్ చేసుకున్నాం, కానీ సునామీ మాత్రం కాదు కదా, ఎందుకంటే సునామీ అనేది ఎర్త్క్వేక్ వల్ల వస్తుంది. సో ఈ ఎర్త్క్వేక్ వల్ల వచ్చిన సునామీకి సోలార్ స్టార్మ్స్కి ఏం లింక్ లేదు కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ 2. వన్స్ ఈ ఆప్షన్ 2 ఉన్నవన్నీ ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలేదు ఒకే ఒక్క ఆప్షన్ మిగులుతుంది, సి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కొన్నిసార్లు ఇలా ఉంటాయి, ఎంత ఈజీగా కావాలన్నా ఫ్రేమ్ చేస్తారనమాట. కాబట్టి మీకు ఏంటంటే ఇక్కడ మీ కళ్ళెదురుగానే ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. సో ఇంత పెద్దవి ఇస్తే మాత్రం తెలుసు కదా, ఎలిమినేషన్కి వెళ్ళిపోండి. ఏదైతే రాంగ్ ఆప్షన్ ఉందో దాని గురించి ఎక్కువగా ఆలోచించండి, సెట్ అయిపోద్ది ఆన్సర్. టైప్ 9 ఎస్సెట్స్ను రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎలా చేస్తారంటే, బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్స్ ద 1, అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటాడు. ఓకే, లేదు అంటే ఇంకొక సిచ్యువేషన్ ఇస్తాడు, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అంటాడు, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అంటాడు, ఈ రెండోది రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటాడు. ఇక ఈ రెండు చూస్తే ఈ రెండు కూడాను ఏదో ఒకటే రైట్ అనుకుని అంటాడు, ఏదో ఒకటి రైట్ ఇంకొకటి రాంగ్ అనుకుని అంటాడు. సో ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి ఇదంతా కూడాను. అయితే ఈ మొత్తం దాంట్లో క్వశ్చన్ చూసి మనము అనవసరంగా తొందరపడిపోకట్టు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎక్కడ కూడాను మొత్తం అన్నీ తప్పు అనే మాట వాడలేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, దీంట్లో అట్లీస్ట్ ఒకటి రైట్ అనే విషయం తెలిసిపోయింది. సో అట్లీస్ట్ ఒకటి రైట్ అనేది తెలిసిపోయింది కాబట్టి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు ఈ మిగిలిన ఈ రెండిట్లో కూడా ఒకవేళ రెండు రైట్ అనిపిస్తే అప్పుడు మీరేం చేస్తారు, ఆ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి, ఎక్కువగా చాలామంది వీటిని డౌట్ పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 ఎక్కువగా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని డౌట్ పడుతుంటారు. ఇలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే, బికాజ్ అనే మాట వాడండి. అప్పుడు అర్థమైపోద్ది, స్టేట్మెంట్ 1 చదువుతారు, ది అట్మాస్ఫియర్ ఈజ్ హీటెడ్ బై ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దాన్ టెరెస్ట్రియల్ రేడియేషన్. ఒకవేళ మీకు ఇది రైట్ అనిపించింది అని అంటే వెంటనే బికాజ్ అని పెట్టుకోండి. బికాజ్ అని పెట్టేసి ఇక్కడ ఈ ఆన్సర్ చదివేస్తే చాలు అనమాట. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఈ బికాజ్ పెట్టిన తర్వాత ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది మీకు ఒకవేళ రైట్ అనిపించింది అనుకోండి ఫస్ట్ ఆప్షన్కి వెళ్తారు, ఒకవేళ రాంగ్ అనిపించింది అనుకోండి సెకండ్ ఆప్షన్కి వెళ్తారు. అలా కాకుండా మీకు బికాజ్ పెట్టకముందే స్టేట్మెంట్ 1 అనేది మీకు రాంగ్ అనిపిస్తే అప్పుడు మీరు వెంటనే ఈ ఆప్షన్కి వెళ్ళిపోతారు. సో ఏదో ఒక ఆప్షన్ రైట్ కాబట్టి ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఓకేనా, సో రెండు మీకు రైట్ అనిపిస్తే బికాజ్కి వెళ్ళండి. ఓకేనా, ఒకవేళ ఏదైనా ఒకటి తప్పు అనిపించింది అనుకో మీకు అప్పుడు టెన్షన్ లేదు, మిగిలిన అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది ఫాస్ట్గా. బై ద వే ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలాగో రాంగ్ ఉంది. ఓకేనా, ఎందుకంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ కాదు, సోలార్ రేడియేషన్ వల్ల ఎక్కువ హీట్ వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ అనేది మారిపోద్ది. తర్వాత టైప్ 10 చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు, మల్టీ కరెక్ట్ ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, సిడిఎస్కి సంబంధించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఈ 3 ఫ్యాక్ట్స్ ఇస్తాడో ఫ్యాక్ట్స్లో బాగా ఆలోచించుకోండి, ఒకటి ఎలా లేదన్నా సరే రాంగ్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, ఆ ఒక్కటి రాంగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉండొచ్చు లేకపోతే లేదు. ఓకేనా, ఒకవేళ రాంగ్ ఉంటుంది అని అనిపిస్తే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్స్ చదువుకుంటే మీకు మ్యాక్సిమం కూడా ఆన్సర్స్ దొరికిస్తాయి. కాబట్టి ఫోకస్ చేయండి, ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా ఉంటే మాత్రం చెక్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ క్వశ్చన్స్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ విడిచిపెట్టండి. ఫస్ట్ ఆప్షన్లో ఏంటి, అన్ని రైట్ ఇచ్చాడు. సో అన్ని రైట్ అంట, కానీ మిగిలిన 3 ఆప్షన్స్లో చూడండి
ఏదో ఒకటి రాంగ్ అనుకొని చెప్తున్నాడు. సో ఆ ఒక్కటి ఏది రాంగో చెప్తే ఆ ఆప్షన్ని పక్కకు తీసవచ్చు. లేదు మీకు ఒక్కటి కూడా దొరకట్లేదంటే మీకు వెంటనే ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇక్కడ బ్యాటిల్ ఏంటంటే 1 versus 3. సో ఈ 3 దాంట్లో ఒక ఆన్సర్ అనేది దొరికేస్తుంది, లేదంటే ఒకటి పైన దొరికేస్తుంది. ఇలా 1 versus 3 ఏది తప్పు లేకపోతే పైనది, ఏదైనా ఒకటి తప్పు అయితే ఈ కిందవి అయిపోతాయి. సరదాగా ఒక బిట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఆప్షన్ మీకు తప్పు అనిపిస్తుంది. ఈ మొత్తం దాంట్లో 2 అనే ఆప్షన్ తప్పు అనిపిస్తే మీరు వెంటనే ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోతారు. 2 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, 2 అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. అప్పుడు మీకు ఏంటి ఆన్సర్ అవుతుంది? 3 దాంట్లో కూడా పోతే ఆప్షన్ డి అయిపోద్ది. ఇలా అనమాట. ఒక్క ఆప్షన్ రాంగ్ ఫైండ్ అవుట్ చేసినా సరే మీకు మొత్తం ఫాస్ట్గా సాల్వ్ అయిపోద్ది. ఆ తర్వాత 11th హౌ మెనీ కరెక్ట్ అని అంటారు. సో ఇది చాలా డిఫికల్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది ఎక్కువ రావడం వల్ల 2023లో కట్ ఆఫ్ కూడా తగ్గిపోయింది, 75కి వస్తుంది. ఎందుకు 75కి పెట్టారంటే ఎక్కువ తప్పులు పోయే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ చూడండి, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అంట. సో ఈ టైప్ దాంట్లోన నువ్వు లాజిక్ వాడదామన్నా సెట్ అవుతుంది. నీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే తెలియాలి. ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం స్కిప్ చేసేయడమే బెటర్. మీకు తెలియదు అంటే, ఒకవేళ తెలుసు అంటే ఓకే, కానీ తెలియదు అంటే మాత్రం మ్యాక్సిమం స్కిప్ చేసేయడమే బెస్ట్ అనమాట. సో నువ్వు అబ్సల్యూట్గా ష్యూర్ ఉండాలి. ఓకే, సో ఇది మ్యాటర్. దీంట్లో ఎగ్జాక్ట్గా తెలిస్తేనే. తర్వాత 13th క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఏంటంటే 4 స్టేట్మెంట్స్ విత్ మల్టీ కరెక్ట్ ఆప్షన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. 1 and 2, 2 and 3, 1, 2, 3, 1, 3, 4. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో కూడా ఏంటంటే ఎలిమినేషన్కి చాలా ఎక్కువ వర్క్ వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనీ బిల్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనీ బిల్ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ రకంగా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలిమినేషన్కి ఏమైనా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో అమెండ్మెంట్స్ టు ద మనీ బిల్లు రాజ్యసభలో సజెస్ట్ చేస్తే అది తప్పనిసరిగా కూడా లోక్సభ యాక్సెప్ట్ చేయాలని అనుకుని అన్నారు. అసలు మనీ బిల్ విషయంలో నువ్వు ఏది చెప్పినా సరే లోక్సభ అసలు నీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ 4 రాంగ్, కాబట్టి ఆప్షన్ డి అనేది సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక మిగిలిన మనకు ఆప్షన్స్ ఏంటంటే 1, 2, 3 ఈ మూడిటితోనే మనకు టగ్ ఆఫ్ వార్ ఉంది. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 2, 2, 2 మూడిట్లో కూడా 2, 2, 2 అనే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ 2 గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ 2 మిగిలాయి. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్నవి ఏంటంటే 1, 1 ఒకటి ఉంది, ఇంకొకటి 3 అనే ఆప్షన్ ఉంది. అంటే మనకి ఇప్పుడు దేని మధ్య ఉంది? 1, 3 అనే ఆప్షన్స్ మధ్య ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు అని ప్రూవ్ చేసినా, ఏదో ఒకటి రైట్ అని ప్రూవ్ చేసినా మనకు ఆన్సర్ దొరికేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే దాన్ని చూద్దాం. రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ రిజెక్ట్ ఇట్. అంటే అప్రూవ్ అని చేయొచ్చు, లేకపోతే చేంజెస్ని సజెస్ట్ చేయొచ్చు, కానీ రిజెక్ట్ అయితే చేయలేదు. ఇది రైటే కదా. సో ఎప్పుడైతే ఆప్షన్ 3 రైట్ అయిందో అప్పుడు సి అనే ఆప్షన్ అనేది రైట్ అయిపోద్ది. అంటే ఈ రెండింటి మధ్య పోటీలో ఇది రైట్ ఆన్సర్ అని తెలిసిపోయింది. మరి దీని గురించి మనకు అవసరమే లేదు. ఓకే, ఇలా ఎలిమినేషన్ యూజ్ చేసుకుంటూ ఏ బిట్ని సాల్వ్ చేసుకోవాలి, ఏ బిట్ని చేయకూడదు అనుకుని ప్యాటర్న్ వైజ్గా వెళ్ళిపోతే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో బై ప్రాక్టీస్ మీకు బాగా అలవాటు అయిపోద్ది. సో టెన్షన్ ఏం పడకండి, బై ప్రాక్టీస్ ఇది కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 స్టెప్లో ఎలిమినేట్ అవ్వట్లేదు, మనం రిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆప్షన్స్ని తగ్గించుకుంటూ మెల్లగా వెళ్తే దొరికేస్తుంది అంట ఆన్సర్. ఆ తర్వాత లాస్ట్ ప్యాటర్న్ 14th అని చెప్పాను కదా, 14th. సో రోస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ దాంట్లో యూజువల్లీ ఇవి డిఫికల్ట్గానే ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ముందే చెప్పాను కదా, ఓన్లీ 1, ఓన్లీ 2 ఈ టైప్గా వచ్చాయంటేనే మనం మ్యాక్సిమం అటెంప్ట్ చేయకపోతే బెస్ట్. అంటే మనం అటెంప్ట్ చేస్తాము, ఎక్కువగా ఓవర్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే పెట్టుకోకూడదు అనమాట. ఓకేనా, దీనివల్ల మార్క్స్ అనేవి పోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ ప్యాటర్న్లో ఎలా చేయొచ్చు సరదాగా చూద్దాం. ఇప్పుడు టీగ్రే అనేది ఇథియోపియాలో ఉంది అనుకో నాకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఒక్క పాయింట్ నాకు తెలిసిందో దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది, టిగ్రే నార్త్ యెమెన్లో ఉండదు అనే విషయం తెలిసింది. సో ఒక స్టేట్మెంట్ పోయింది. దీనివల్ల ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని తెలిసిపోయింది. అంటే ఈ రకంగా చూస్తున్నట్టు కదా, ఇది కూడా రాంగ్ అని తెలిసింది. అప్పుడు నాకు మిగిలింది ఏంటి, ఒక్క చాయిస్ మిగిలింది. ఒకటి డాన్బాస్ అనేది సిరియాలో ఉందా లేదా అనుకుని మనం గింజుకోవాలి, అంతే కదా. నన్ అనే ఆప్షను ఇంకా వెయిట్ చేసాము. ఓన్లీ 2 అనే ఆప్షన్ పోయింది ఎలాగోని, ఓన్లీ 1 అనే ఆప్షన్ మిగిలింది, నన్ అనే ఆప్షన్ మిగిలింది. ఓకేనా, సో ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి. అయితే డాన్బాస్ అనేది మీకు ఎప్పుడైతే యుక్రెయిన్లో ఉంది అంటే ఆ ఇయర్కి బాగా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే యుక్రెయిన్తో యుద్ధాలు ఇవన్నీ గోలు ఉన్నాయి కదా. సో 2023లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు. కానీ
సో డాన్బయాస్ నీకు యుక్రెయిన్లో ఉంది, సిరియాకి దగ్గరగా ఉంటుంది, ఇవన్నీ చెప్పగలరు అని అనిపిస్తే మాత్రం రైట్ ఆన్సర్ చేయండి, లేదంటే వీలైతే విడిచిపెట్టండి అనమాట. ఆన్సర్ అయితే ఓన్లీ వన్. సారీ, ఇక్కడ డాన్బాస్ యుక్రెయిన్లో ఉంది కాబట్టి ఈ ఓన్లీ వన్ కూడా పోతుంది, ఆన్సర్ అనేది నన్ను వస్తుంది అనమాట. సో అంతే, ఎగ్జాక్ట్గా తెలిస్తేనే పెట్టగలం, లేదంటే కన్ఫ్యూజన్ అనేది గట్టిగా ఉంటుంది. ఈ మొత్తం నుండి మీరేం అర్థం చేసుకోవాలి, వెరీ సింపుల్, ఒకటి. యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా మనం 14 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. సో 14 టైప్స్లో సింపుల్ ఆప్షన్స్ ఉండేవి సాల్వ్ చేసాము, అదే రకంగా హౌ మెనీ కరెక్ట్ అనేది సాల్వ్ చేసాము, అట్ ద సేమ్ టైం అసెర్షన్ అండ్ రీజనింగ్ సాల్వ్ చేసాము, అట్ ద సేమ్ టైం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఆ స్టేట్మెంట్స్ని కూడా సాల్వ్ చేసాము. ఇలా ఈ ప్యాటర్న్స్ అన్నింటిని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ఫ్యూచర్లో చాలా రకాలుగా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో ఏమేమి రాస్తారు, వీక్లీ టెస్ట్లు రాయాలని అనుకుంటారు, దాంతోపాటుగా ఏవైనా సిమ్యులేటర్ టెస్ట్స్ ఉంటాయి, వాటిని కూడా రాయాలని అనుకుంటారు, అన్నిటికన్నా మించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయాలనుకుంటారు, అండ్ దాంతోపాటుగా మీరు మెయిన్గా చేయాలనుకుంటున్నది టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్కి డబ్బులు పెట్టేయాలనుకుంటారు కాబట్టి ఒకసారి మీరు ఏ టెస్ట్ సిరీస్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నారో నేను చెప్పినవి ఇవి కవర్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఈ వీడియో చేయడానికి. ఇక్కడ కాన్స్టిట్యూషన్ని ఇంకా మాటలు చెప్పాలంటే లక్ష్మీకాంత్ని తీసుకుని వచ్చాను. ఒకసారి సరదాగా చూడండి. డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చాలా మంది చదివేసి ఉంటారు, ఆర్టికల్ 12 అని చదువుకుంటారు. ఇక్కడ మీకు ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఉంటాడు చూడండి. ఈ 4 పాయింట్స్ కూడాను స్టేట్ అంటే ఏంటి అని చెప్పేటప్పుడు ఆ 4ట్లో ఏవేవి రావచ్చు అనేవి ఇచ్చేసాడు. సో వీటి నుండి మీరు చదువుకునేటప్పుడు ఏం అర్థం చేసుకోవాలి, వీటిలో హౌ మెనీ కరెక్ట్ వస్తాయి, హౌ మెనీ కరెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు అనుకుని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వన్స్ ఈ ప్యాటర్న్స్ తెలిస్తే ఇక్కడ మీరు కాన్సెప్ట్ చదువుకునేటప్పుడే దీన్ని ఏ ప్యాటర్న్లో చదువుకోవాలి అని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింద కాన్సెప్ట్ ఇచ్చారు చూడండి. స్టేట్ని డిఫైన్ చేసేటప్పుడు, ఇంకా స్టేట్ని వైడర్ సెన్స్లో డిఫైన్ చేసేటప్పుడు ప్రైవేట్ బాడీ కూడాను దానికి తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో అలా సుప్రీంకోర్టు ప్రైవేట్ బాడీని కూడా స్టేట్ కిందకి తీసుకునేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు ఏమైనా అర్థం చేసుకోవాలి, అసెర్షన్, రీజనింగ్ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాన్సెప్ట్స్ కిందకి వస్తాయి అనుకుని మీరు అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే ఏ కాన్సెప్ట్ చదివినా సరే ఇప్పుడు మీకు చెప్పిన ఈ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ వెళ్ళాలి. అప్పుడు మీకు ఏమొస్తుందంటే ప్రతి టాపిక్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి, దేన్ని ఏ రకంగా నేర్చుకోవాలి అనే విషయం తెలుస్తుంది. వన్స్ ఆ విషయం తెలిస్తే మీకు ఈజీగా తేలిపోద్ది. సరేనా? సో ఈ రోజు వీడియో అనేది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, మీ ప్రిపరేషన్ మరొక మెట్టు ఎక్కిస్తుంది, అన్నిటికన్నా మించి మీరు తీసుకుపోయే టెస్ట్ సిరీస్లకి న్యాయం చేస్తుంది అని ఫీల్ అవుతూ ఉన్నాను. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను, సో మీరు యాక్సెస్ చేసేవచ్చు. సరేనా? సో మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఇన్కేస్ ఎవరికైనా సరే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కావాలన్నా, యూపీఎస్సీ కోర్సెస్ రిలేటెడ్ మన దాంట్లో ఏమన్నా అవి కావాలన్నా సరే జాయిన్ అవ్వచ్చు, అది యువర్ చాయిస్. సో ఇది కాన్సెప్ట్స్ అనమాట. సో చెప్పాలనుకుంటే చెప్పేసాను. బాయ్.